హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము కొర్ర ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు కొర్రలు తీసుకొని ఒక పావు కప్పు మినపగుళ్ళు తీసుకొని మన కొర్రలు మినపగుళ్ళు శుభ్రంగా కడుక్కొని ఒక 5 గంటలు నానబెట్టుకుందాం. ఒక 5 గంటలు నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇంట్లో వాటర్ అంతా తీసేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఈ మినపగుళ్ళు కూడా దీంట్లోనే వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు అటుకులు తీసుకుందాం. సన్నమైనా సరే లావైనా సరే ఈ శుభ్రంగా కడుక్కొని దీంట్లో వేసుకుందాం. ఈ అటుకులు కూడా దీంట్లో వేసుకుందాం. మనం మిక్సీ పట్టేటప్పుడే కడుక్కోవాలి, లేకపోతే ముద్ద అవుతుంది. దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఇదంతా కడుక్కొని ఇలా పోసుకుందాం. మరీ పలసగా కాకూడదు, ఈ మోతాదులో సరిపోతుంది. ఇలా చక్కగా రుబ్బుకొని ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టుకుందాం. మనం రాత్రి అంతా పక్కన పెట్టుకున్నాం కదా పిండి, ఇలా చక్కగా వస్తుంది. దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనికి చక్కగా ఆయిల్ రుబ్బుకుందాం. దీంట్లో కొద్దిగా నిండుగా కాకుండా కొద్దిగా తక్కువ వేసుకుందాం. ఇలా అన్నిట్లో చక్కగా వేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇంకో పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం చట్నీ చేసుకుందాం. ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇట్లా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము 1 టీ స్పూన్ అంతా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకుందాం. చాలా కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. చల్లారినాక మిక్సీ గిన్నెలో తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు సరి చూసుకొని తక్కువ ఉంటే వేసుకోండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు మనము ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకుందాం.
కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మన చట్నీ రెడీ అయిపోయింది. మన పచ్చి కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ పల్లీలతో కూడా చేసుకోవచ్చు. మన కొర్ర ఇడ్లీ రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మన హెల్తీ కొర్ర ఇడ్లీ రెడీ. ఇది వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది చట్నీతో తింటే. చేయడం కూడా చాలా ఈజీగా, అందరూ తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.